2025 సంవత్సరం అక్టోబర్ నెల 4వ రాశి కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశి ఎట్లా ఉంది చూద్దాం. ఈ కర్కాటక రాశి పూర్వజన్మ పుణ్యం చేసుకున్న రాశి కర్కాటక రాశి. పూర్వజన్మలో ఎంతో పుణ్యం చేసుకుంటేనే కర్కాటక రాశిలో పుడతారు. కర్కాటక రాశికి అధిపతి చంద్రుడు. ఈ చంద్రుడు యొక్క స్వభావం ఎట్లాంటిదంటే శాంత స్వభావం, ఎవరిని హింసించే స్వభావం కాదు, అందరితో మిత్రత్వంగా ఉండే స్వభావం, అపకారం చేసిన వాళ్ళకు కూడా తిరిగి అపకారం చేసేటువంటి మనస్తత్వం ఈ కర్కాటక రాశికి లేదు. కానీ ఈ కర్కాటక రాశి ఇంతకుముందు చాలా గొప్పగా బతికారు. అయితే ఈ నెల 7వ తారీఖున చంద్రగ్రహణం వచ్చింది. ఈ కర్కాటక రాశికి అధిపతి ఎవరంటే చంద్రుడు. ఈ కర్కాటక రాశికి పునర్వసు 4వ పాదం, పుష్యమి 4 పాదాలు, ఆశ్లేష 4 పాదాలు, ఈ 9 పాదాలు కలిసి కర్కాటక రాశి అవుతుంది. ఈ ఆశ్లేషాయం సర్ప సంబంధమైన రాశి. మరి ఈ రాశికి ఏమైంది అంటే రాహుతో వచ్చినటువంటి చంద్రగ్రహణం తర్వాత ఈ కర్కాటక రాశికి అష్టమంలో చంద్రగ్రహణం వచ్చింది. ఈ కర్కాటక రాశి వాళ్ళు పునర్వసు నక్షత్రం కానీ, పుష్యమి నక్షత్రం కానీ, ఆశ్లేష నక్షత్రానికి కానీ జపాలు చేయించుకోవాలి. చంద్రుడికి కూడా 10,000 జపం చేయించుకోవాలి. మరి రాహుకి మినుగులు దానం ఇవ్వాలి, నక్షత్రానికి బియ్యం దానం ఇవ్వాలి, వెండి ప్రతిమ చేసి నాగ ప్రతిమ దానం ఇవ్వాలి. ఏమంటే ఎప్పుడో అయిపోయింది, 7వ తారీఖు కదా, ఇప్పుడు చెబుతారు ఏంటి అంటే ఇది ఎప్పుడైనా నీకు ఇబ్బంది పెట్టే లక్షణం ఉంది. ఒకవేళ మీరు నేను చెప్పింది ఇంతకుముందు చేయకపోతే ఇప్పుడైనా ఇది చేయడం చాలా అవసరం. ఎందుకంటే ఈ రాశికి పూర్తిగా ఇబ్బందికరంగా ఉంది. ఈ అష్టమ శని ప్రాణకంటకుడు. మరి ఉన్న డబ్బులు మొత్తం ఖర్చు అయిపోయి ఉంటాయి, చేసే వృత్తి సక్రమంగా ఉండదు, కుటుంబ కలహాలు, మరి రాజకీయ కలహాలు, చేసే వృత్తిలో ఆ వృత్తి మానుకోవాల్సి వస్తుంది, ఉన్న ఇంట్లో నుంచి మారిపోవాల్సి వస్తుంది. ఎవరు సహాయపడేవాళ్ళంటూ ఎవ్వరు ఉండరు. సహాయం చేయగలిగిన తల్లిదండ్రులు కానీ అన్నదమ్ములు కానీ ఎవ్వరు ఉపయోగపడరు. ఈ టైంలో ఇట్లాంటి సమయం ఈ కర్కాటక రాశికి ఆసన్నమైంది. కాబట్టి ఈ రాశి వాళ్ళు ముందుగా ఖచ్చితంగా డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకోవడం చాలా అవసరం. అయినా ఈ రాశి వాళ్ళు ఏం చేయాలంటే ప్రతిరోజు కూడా శివాలయానికి వెళ్ళటం, శివాలయంలో శివుడికి మారేడు దళాలు సమర్పించడం, ఇది కాకుండా శనికి నువ్వుల నూనెతో శనివారం తైలాభిషేకం చేయించుకోవటం, ఇవన్నీ కాకుండా డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చూపించుకోవటం చాలా అవసరం. ఇట్లా చేయని పక్షంలో రేపు పొద్దున మిమ్మల్ని మీ తల్లిదండ్రులు కాదు, దేవుడు కూడా మిమ్మల్ని బాగు చేయలేడు. మీరు బాగుండాలి అనుకుంటే, మీకు అవసరం అనుకుంటే మా ఫోన్ నెంబర్ 7801071946 ఇదొక నెంబరు. ఇంకో నెంబరు 6300061241. ఈ 2 నెంబర్లకి ఫోను, ఏ నెంబర్కి ఫోన్ చేసి అయినా సరే తగినంత ఫీజు ఇచ్చి మీరు జాతకం చెప్పించుకోవాలి. ఇట్లా జాతకం చెప్పించుకొని దానికి ఏదైనా ఉపశమనం చేయాలంటే అది కూడా చేయిస్తాం. మీకు ఆ దోషాలకు తగినటువంటి ఫీజు ఉంటుంది. మళ్ళీ జాతక చక్రానికి ఫీజు వేరు, మీకు ఏదైనా దోషాలుంటే చేసేదానికి ఫీజు వేరే ఉంటుంది. అట్లా కాకుండా అర్ధరాత్రి, రాత్రి 12 గంటలకి, తెల్లవారుజాము 3 గంటలకి ఇష్టం వచ్చిన టైంలో ఫోన్ చేసి నా పేరు ఇది, నా జాతకం చెప్పు, డేట్ ఆఫ్ బర్త్ ఉందా లేదు, హస్త సాముద్రిక చెబుతావయ్యా, నా పెద్ద ఫోన్ లేదు, చిన్న ఫోన్ ఉంది, ఎవరి ఫోన్ నుంచి అయినా వాట్సాప్ పెట్టాయా, మరి అట్లా కుదరదులే, ఒక నా పేరుని బట్టి 2 ముక్కలు చెప్పు. 2 ముక్కలు ఏం చెబుతారు చెప్పండి? నీ ఇష్టం వచ్చిన అడిగితే పద్ధతి కాదు. విధానం అనేది ప్రతిదానికి ఉంటుంది. ముందు బియ్యం వచ్చి నీళ్లు లేకుండా, గిన్నె లేకుండా అన్నం వండు అంట. గిన్నె బియ్యం నిప్పు లేకుండా వండుతావంట అంత వంట.
దానికి ఎట్లా కావాలో జాతక చక్రం వేయాలంటే తారీఖు, నెల, సంవత్సరం టైము కావాలి. రాశి చక్రం, నవాంశ చక్రం, మహర్దశలు ఇవన్నీ కట్టాలి. ఇంత చూస్తే కానీ మీ జాతకం అర్థం కాదు. ఏందయ్యా ఒక్క మాట చెప్పమంటే చెప్పవు ఇట్లా అంటున్నారు. ఇది పద్ధతి కాదు. టైం కాని వేళలో తెల్లవారుజామున నిద్ర లేపి ఇట్లా మాట్లాడుతున్నారు. ఇది పద్ధతి కాదు. మీరు మాట్లాడాలంటే లెక్కలాకుండా మాట్లాడచ్చు. మరి మాట్లాడే విధానం తెలుసుకొని మాట్లాడండి. ఎట్లా పడితే అట్లా చేయొద్దు. ఒకసారి ఫోన్ చేస్తే ఎత్తకపోతే ఫోన్ పెట్టేయండి. తర్వాత మిస్డ్ కాల్ చూసి మేము చేస్తాం, మాట్లాడతాం. అంతేగాని ఫోన్ ఇచ్చిన దాకా వెంబడెంబడి రింగు చేయటం, ఇట్లా మాట్లాడటం ఇట్లా చేస్తున్నారు. మీరు నిజంగా జాతకం కావాలంటే ఇట్లా చేయరు. నిజంగా జాతకం కావాలంటే మేము చెప్పినట్లు వింటారు. ఇది పద్ధతి. ప్రతివాడికి ఒక పద్ధతి అంటూ ఉంటుంది. ఇచ్చిపుచ్చుకునే దాంట్లో మర్యాద ఉంటుంది. నీ పని చేయించుకుంటాను కానీ, నీ పని నేను చేయటానికి కానీ, నీతో నేను, నాతో నువ్వు కూడా మర్యాదగా ఉండాలి. ఇట్లా ఉండి చేసుకోవటం మంచిది. చెప్పాలంటే కర్కాటక రాశి పూర్తిగా బాగాలేదు. స్వస్తి. ప్రతి రాశి వాళ్ళకి, ప్రతి వ్యక్తికి, ప్రతి జీవరాశికి ఇప్పుడు చాలా కష్టం వచ్చింది. కుక్కలు ఉన్నాయండి, అవి బజార్లో ఉంటాయి. ఎవరన్నా పెట్టిన తిండి తిని పడి ఉంటాయి. ఈ వరదలకి అవి కూడా బతకలేకుండా పోయినాయి. జీవరాశుల్లో తేళ్ళు ఉన్నాయి, పాములు ఉన్నాయి. అసలు చెప్పాలి అంటే భూమి లోపల 21 లక్షల జీవరాశులు ఉన్నాయి. భూమి పైన 21 లక్షల జీవరాశులు ఉన్నాయి. ఆకాశంలో 21 లక్షల జీవరాశులు ఉన్నాయి. సముద్రంలో 21 లక్షల జీవరాశులు. భూమి లోపల, భూమి పైన, ఆకాశంలో, సముద్రంలో ఈ 4 రకాలు, 21 84 లక్షల జీవరాశులు. ఈ 84 లక్షల జీవరాశులు కూడా ఇవాళ బాధపడని జీవరాశి అంటూ ఏదీ లేదు. ఇంత కష్టం ఎందుకు వచ్చింది? ఎవరికి వాళ్ళు బాధలు వచ్చినాయి. ఏ రకంగా బయటపడతాం? రోజు కూలికి పోయేవాడికి 2 నెలల నుంచే వర్షాలు. కూలి పని చేసుకుంటానికి లేదు. ఏ పని చేసుకుంటానికైనా ఇబ్బందే, ఎక్కడికి పోవటానికైనా ఇబ్బందే. మరి ఏమీ జరగట్లేదు. దాదాపుగా ఏ వృత్తి చేసేవాళ్ళకైనా వాళ్ళకు ఎప్పుడు వచ్చేదానికంటే 1/4 కూడా రావడం చాలా కష్టమైపోయింది. కొంతమందికి అసలు ఆదాయమే లేదు, తినడానికి తిండి లేదు, పస్తులు పడుకునే పరిస్థితి వచ్చింది. నీళ్లలో మునిగిపోయి, నీళ్లలో కొట్టుకుపోయి, వరదల వల్ల చచ్చిపోయి ఎన్నో బాధలు పడ్డారు. ఇన్ని బాధలు ఎందుకు వచ్చినాయి? నువ్వు చేశానా, నేను చేశానా, ఎవరు చేశారు అని ఆలోచించుకోవాలి. ఇదంతా చేసింది మనమే. నీరు పళ్ళ మెరుగు, నిజము దేవుడు ఎరుగు అన్నారు. పళ్ళల్లో ఇల్లు కట్టావండి, నీళ్ళు పోకుండా ఆపావు. ఆ నీళ్ళు బ్లాక్ అయిపోయినాయా? నీరు పళ్ళ మెరుగు, నిజము దేవుడు ఎరుగు. నువ్వు నిజం చెబితే మాత్రం నువ్వు నిజం చెప్పావో అబద్ధం చెప్పావో దేవుడికి తెలుసు. అబద్ధం చెబితే దేవుడు స్వీకరించాడు, నిజం చెబితే దేవుడు స్వీకరిస్తాడు. ఇది ఎందుకు ఇట్లా వచ్చింది, ఎందుకు ఇట్లా వచ్చింది అనే దాన్ని కొంచెం 2 ముక్కల్లో చెబుతాను, ఆలకించండి. కుక్కలు ఉన్నాయి, బరగొడ్లు ఉన్నాయి, రకరకాలైన జీవరాశులు ఉన్నాయి. వాటికి సంభోగం చేయటానికి, సంతానం ఉత్పత్తి కలగటానికి దానికి కొంత టైం ఇచ్చారు. ఆ టైంలోనే ఆ జీవరాశులు కలుస్తున్నాయి. మిగతా టైంలో ఆ జీవరాశులు ఆడ జీవరాశికి మగ జీవరాశి ఆడ జీవరాశి జోలికి పోవటం లేదు. మనం చూస్తున్నాం. చిత్తగార్తెల్లో కుక్కలు అంటారు. ఇట్లా ఉంటుంటే చిత్తగార్తె కుక్కల కంటే మనం ఘోరమైపోయినాము. మిమ్మల్ని ఎవరిని అంటలే, అందరూ, నేనే కాదు నా పిల్లలు కూడా కావచ్చు, అందరూ ఇట్లా తయారైపోయినారు. ఏమిటి? ఎప్పుడు కూడా వివాహ వ్యవస్థ చిన్న భిన్నమైపోయింది. వివాహం పెద్దల సాంప్రదాయం ప్రకారం జరగటం లేదు. ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చేసుకుంటున్నారు. చీడా పెళ్ళైన తర్వాత భార్యను చుట్టం లేదు, తల్లిదండ్రులకు అన్నం పెట్టడం లేదు, తల్లిదండ్రులు వెళ్ళగొడుతున్నారు,
కొన్ని చోట్ల వృద్ధాశ్రమంలో చేరుస్తున్నారు. బాగా చదువుకొని ఉద్యోగం చేస్తూ విదేశాల్లో ఉండేవాళ్ళు తల్లిదండ్రులు చచ్చిపోతే వచ్చి అంత్యక్రియలు చేయడానికి కూడా మాకు ఖాళీ లేదు, మేము రాము, ఎవరన్నా చేయండి, వీడియోలో చూస్తూ ఉంటున్నారు. నిన్ను కని పెంచి పెద్ద చేసి సర్వస్వం ధారబోసి విద్య బుద్ధులు చెప్పించిన తల్లిదండ్రుల్ని నువ్వు చుట్టలేదు. సరే, పెళ్లి చేసుకున్న తర్వాత భార్యతో కూడా నీవు సక్రమంగా పిల్లలు పుట్టిన తర్వాత కొంతకాలం గడిచిన తర్వాత భార్యను వదిలిపెట్టి పరస్త్రీ వ్యామోహంతో తిరుగుతున్నావు. ఇది చెయ్యతగిన పనా? చెయ్యతగని పనా? చేస్తే మనకేమొస్తుంది, చేయకపోతే ఎట్లా ఉంటాం? ఇటువంటి తప్పుడు పనులు మనం ముందు మానుకోవటం అవసరం. తర్వాత ప్రతి ఇంటికి దైవం ఉన్నాడు. కొంతమంది రాముడిని పూజిస్తారు, కొంతమంది శివుణ్ణి పూజిస్తారు, కొంతమంది విష్ణువుని పూజిస్తారు, కొంతమంది అమ్మవారిని పూజిస్తారు. ఎవరి ఇష్టదైవాన్ని వాళ్ళు పూజిస్తారు. అదే కాకుండా ఇప్పుడు వస్తున్న పరిస్థితి ఏమిటంటే, చదువుకున్నావు దేనికిరా అంటే ఉద్యోగం కోసం, చదువు విజ్ఞానం కోసం కాదు. అజ్ఞానం అంటున్నారు, అజ్ఞానమైన చదువు చదువుతున్నారు, జ్ఞానమైన చదువు చదవటం లేదు. రామాయణం, భారతం, భాగవతం ఇట్లాంటి తొమ్మిది శతకం ఇట్లాంటివి ఉన్నాయి, వేమన శతకం, ఇవన్నీ కూడా జ్ఞానాన్ని ఇచ్చేవి. ఇవి చదవటంలా, ఎవరితో ఎట్లా మెలగాలి తెలియటంలా. ఇట్లా పాపం ఎక్కువైపోయింది. ఈ పాపం ఎట్లా ఉందంటే, చదువుకుండే పిల్లలు గర్భవతులై పిల్లల్ని కానీ చెత్త గుంటల్లో బారేసి పిల్లల్ని, పుట్టిన పిల్లల్ని, ఎంత ఘోరాతి ఘోరమైన పనులు జరుగుతున్నాయి. ఈ ఘోరాతి ఘోరమైన పనుల వల్ల మహాపాపం పెరగటం వల్ల భూదేవత భరించలేక ఇట్లాంటి ఉపద్రవాలు వచ్చినాయి. ఇప్పటికైనా నేను ముందుగా చెప్పా, ఈ సంవత్సరం బాగా ఉపద్రవాలు వస్తాయని చెబితే, ఏమయ్యా జాతకాలు చెప్పమంటే అనవసరమైనవన్నీ చెబుతూ ఉన్నావు అని నన్ను విమర్శించారు. ఇవాళ ప్రపంచం మొత్తం, మన భారతదేశం మొత్తం అమర్నాథ్, హరిద్వార్, హృషికేశ్, కాశీ, ఉత్తరప్రదేశ్, దక్షిణ దేశం మొత్తం జలమయమైపోయి రకరకాలైన బాధలు పడుతున్నాం. ఇప్పటికైనా మనం చేరుకోవాలా, మనం బాగుండాలా, మనం బతకాలా, మన పిల్ల జల్లా బతకాలా, మన ఇల్లు వాకిళ్ళు ఉండాలా అనే కోరిక ఎవరికైనా ఉంటే మీ ఇష్టదైవాన్ని పూజించండి, తల్లిదండ్రులకు అన్నం పెట్టండి, తల్లిదండ్రులను హింసించబాకండి, పరస్త్రీ వ్యామోహంతో భార్యని బాధ పెట్టబాకండి. ఇవన్నీ మానేసి నీ ఇష్టదైవాన్ని పూజించండి. ఎప్పుడు కూడా జీవితమున సగభాగంబు నిద్దులకే సరిపోవు, మిగిలిన ఆ సగభాగంబు చిత్తశుద్ధి లేకపోవు. అతి నిద్రాలోలుడు తెలివిలేని మూర్ఖుడు పరమార్థం కానలేక నిద్రతో చెడతాడు. 12 గంటలు మెరుగుతూ ఉంటే 12 గంటలు పనిచేస్తున్నావు, 12 గంటలు నిద్రపోతున్నావు. ఈ 12 గంటలు రాత్రిపూట స్త్రీ వ్యామోహంతో ఉంటున్నావు, తెల్లవారు నిద్రలేస్తున్నావు. ప్రశాంతత కావాలి, ఆవేదన ఎక్కువ, బాధలు ఎక్కువ, ఏం చేయాలో అర్థం కావట్లేదు. మరి తన వృత్తిలో ఏమీ సాగటం లేదు, తలకాయ నొప్పి, కోపం ఎక్కువ వస్తోంది, ప్రశాంతత లేకుండా పోయింది. ప్రశాంతత లేకుండా అశాంతి ఎక్కువై శాంతి లేక బాధపడుతూ ఉన్నారు. అందరం శాంతిగా ఉండాలి, అన్ని జీవరాశులు బాగుండాలంటే ఇష్టదైవాన్ని పూజించండి. ఎప్పుడు కూడా ఒక మంత్రం, ఓం నమః శివాయ, ఓం నమో భగవతే నారాయణాయ, ఇట్లా శ్రీరామ రామ రామ, ఇట్లా మంత్రాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా ఖాళీ టైంలో కూర్చొని సెల్ పట్టుకొని చూడటం కాదు కావాల్సింది. సెల్ వచ్చింది ఎందుకయా అంటే చూడరానివన్నీ చూడటానికి. మరి ఫేస్బుక్ ద్వారా పరస్త్రీలు ఎంత అందంగా ఉన్నారో వాళ్ళని చూడటానికి, వాళ్ళకి ఫోన్లు చేయటానికి, వాళ్ళతో మాట్లాడటానికి, దాంతో భ్రష్టు పట్టిపోవటానికి జరుగుతుంది. అవసరమైనంత వరకే ఫోన్ వాడండి, మిగతా టైంలో మీ ఇష్టదైవాన్ని పూజించండి. ఎప్పుడు కూడా భగవంతుడి నామస్మరణ ఎవరైనా సరే ప్రతి వ్యక్తి 2 గంటలు చేయండి. అట్లా చేస్తే మనం ఉపద్రవాల నుంచి బయటపడతాం, అంతా బాగుంటాం.